ఒకసారి ఆలోచించండి. 2,500 సంవత్సరాల క్రితం అప్పటి ఒక పురాతన గ్రంథంలోని సలహా ఈరోజు మన సోషల్ మీడియా యుగంలో కూడా అంతే ఖచ్చితంగా వర్తిస్తుందని మనం ఊహించగలమా? ముఖ్యంగా మన వ్యక్తిగత భద్రత, మన కీర్తి ప్రతిష్టల నిర్వహణ లాంటి విషయాల్లో. ఈరోజు మనం చర్చిస్తున్న మూలం సరిగ్గా అలాంటిదే. ఇది సిగలోవాద సుత్త నుండి తీసుకోబడిన ఒక చిన్న భాగం. దీన్ని చాలామంది గృహస్థులకు నీతి నియమావళి అని కూడా పిలుస్తూ ఉంటారు. అవును. ఇక్కడ మనం మొదట్లోనే ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసుకోవాలి. ఈ సలహా భిక్షువుల కోసం కాదు, అంటే ప్రపంచాన్ని త్యజించిన సన్యాసుల కోసం కాదు. అంటే ఇది మనలాంటి సాధారణ ప్రజల కోసమా? ఖచ్చితంగా. ఇది ప్రత్యేకంగా గహపతి పుత్త కోసం చెప్పబడింది. అంటే ఒక గృహస్థుని కుమారుడు, సమాజంలో బాధ్యతలు, బంధాలతో జీవించే మనలాంటి వారి కోసం అన్నమాట. ఇది కేవలం ఆధ్యాత్మిక బోధన కాదు, దీర్ఘకాలంలో సంతోషంగా, సురక్షితంగా ఎలా జీవించాలనే దానిపై ఒక ప్రాక్టికల్ గైడ్. సరే, మరి ఈరోజు మనం అందులో ఏ అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం? ఈరోజు మనం ముఖ్యంగా ఒకే ఒక హెచ్చరిక గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ పాలిపదం వికాలా విసిఖా చర్యానుయోగే. వికాల విసిఖా చర్యానుయోగే. కొంచెం కష్టంగా ఉంది. అవును, కాని దానర్థం చాలా సులభం. స్థూలంగా చెప్పాలంటే అనుచిత సమయాల్లో అనవసరంగా వీధుల్లో తిరగడం. ఈ ఒక్క అలవాటు వల్ల కలిగే 6 రకాల ప్రమాదాల గురించి ఈ సుత్త వివరిస్తుంది. ఆ ప్రాచీన హెచ్చరికలు ఈనాటికి ఎంత లోతైన అర్థాన్నిస్తాయో చూద్దాం. సరే, అయితే దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. మొదటి ప్రమాదమేంటి? నాకు తెలిసి అది చాలా సూటిగా స్పష్టంగా ఉండే ఉంటుంది. అవును, మొదటిది అత్తప్పిస్స అగుత్తో అరక్ఖితో హోతి. అత్తప్పిస్స అగుత్తో అరక్ఖితో హోతి అంటే? అంటే ఆ వ్యక్తికి తన మీద తనకు రక్షణ ఉండదు. ఓ, ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా. అంటే అర్ధరాత్రిపూట ఒంటరిగా తిరిగితే ప్రమాదమని. చాలా ప్రాథమికమైన జాగ్రత్త. అవును, పైకి చూస్తే అది చాలా సింపుల్గానే ఉంటుంది. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ గ్రంథం దీన్ని కేవలం ఒక జాగ్రత్తగా కాకుండా ఒక నైతిక బాధ్యతగా చూపిస్తుంది. ఈ రోజుల్లో మనం దీన్ని సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటున్నాం. అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులపై అవగాహనతో ఉండటం. సరిగ్గా. ఆ కాలంలో వీధుల్లో దీపాలు ఉండేవి కావు, ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ రోజుల్లో కూడా కొన్ని ప్రదేశాలు కొన్ని సమయాల్లో సురక్షితం కాదు. కాబట్టి మనల్ని మనం ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టుకోవడమనేది మొదటి తప్పిడం. ఇదొక గొలుసుకట్టు చర్యకు మొదటి అడుగన్మాట. ఆసక్తికరంగా చెప్పారు. అంటే ఇది కేవలం మనతో మొదలై మనతోనే ఆగిపోదన్నమాట. ఇదొక డామినో ఎఫెక్ట్ లాంటిది. మొదటి డామినో మన వ్యక్తిగత భద్రత అయితే, అది పడగానే దాని ప్రభావం మన చుట్టూ ఉన్న వారిపై కూడా పడుతుంది. సరిగ్గా నేను అనుకున్నట్టే రెండో పరిణామం అదేనా? ఖచ్చితంగా. మీరు పాయింట్ని సరిగ్గా పట్టుకున్నారు. రెండవ పరిణామం పుత్తదారోపిస్స అగుత్తో అరక్ఖితో హోతి. అంటే అతని భార్యాపిల్లలకు కూడా రక్షణ ఉండదని. అవును, ఇది చాలా లోతైన విషయం. మన చర్యల ప్రభావం మనతోనే ఆగిపోదు. మనం బాధ్యతారాహిత్యంగా బయట ఉన్నప్పుడు మనపై ఆధారపడిన వారికి రక్షకుడుగా ఉండాల్సిన మనం మన కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాం. నిజమే. ఆ రోజుల్లో ఇంటి పెద్ద రక్షణగా ఉండేవాడు. అతను లేనప్పుడు ఆ ఇల్లు, ఆ కుటుంబం బలహీనపడతాయి. ఈ సూత్రం ఇప్పటికీ అంతే నిజం కదా. మన నిర్లక్ష్యం మన ప్రియమైన వారిని ప్రమాదంలో నెట్టగలదు. వ్యక్తిగత భద్రత, కుటుంబ భద్రత, ఈ రెండూ దెబ్బతిన్నప్పుడు సహజంగానే మన జీవనోపాధి, మన ఆర్థిక స్థిరత్వం మీద ప్రభావం పడుతుంది. ఈ గ్రంథం ఆ కోణాన్ని కూడా ప్రస్తావించిందా? నా అంచనా ప్రకారం మూడవ పరిణామం ఆర్థిక నష్టానికి సంబంధించినదై ఉండాలి. మీ ఆలోచనా విధానం అద్భుతంగా ఉంది. మూడవ పరిణామం సరిగ్గా అదే. సపతయ్యం పిస్స అగుత్తం అరక్ఖితారీ హోతి. అంటే అతని సంపదకు రక్షణ ఉండదు. అవును, దీన్ని మనం 2 విధాలుగా చూడాలి. మొదటిది చాలా ప్రత్యక్షమైనది. మీరు ఇంట్లో లేనప్పుడు మీ ఆస్తికి, మీ ఇంటికి భౌతికమైన రక్షణ కరువవుతుంది. దొంగతనాలు జరగవచ్చు. ఇది చాలా స్పష్టంగా ఉంది. కాని మీరు 2 విధాలుగా చూడాలి అన్నారు. రెండవది ఏంటి? అది కేవలం దొంగతనం గురించి కాదంటారా? కాదు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే అనుచిత సమయాల్లో బయట తిరగడమనేది తరచుగా డబ్బును దుర్వినియోగం చేసే పనులతో ముడిపడి ఉంటుంది. ఓ, అలాగా. ఉదాహరణకు జూదమాడటం, అనవసరమైన స్నేహాలతో కలిసి వ్యసనాలకు డబ్బు ఖర్చు చేయడం, ఇలా బాధ్యతలను పక్కన పెట్టి చెడు అలవాట్లకు డబ్బును తగలేయడం వల్ల కూడా సంపద కరిగిపోతుంది.
అర్థమైంది. కాబట్టి ఈ మొదటి 3 పరిణామాలు వ్యక్తిగత, కుటుంబ మరియు ఆర్థిక నష్టాలు, ఒకదానికొకటి ముడిపడి ఉన్న బాహ్య ప్రపంచంలోని ప్రమాదాలు. ఓకే, ఈ మొదటి 3 పరిణామాలు చాలా ప్రత్యక్షంగా భౌతికంగా ఉన్నాయి, మనకి సులభంగా అర్థమవుతాయి. కాని ఇక్కడ్నుండే ఈ సూత్ర నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది భౌతిక ప్రమాదాల నుండి సామాజిక, మానసిక ప్రమాదాల వైపు మళ్లుతుంది. 4వ పరిణామం ఏకంగా మన కీర్తి మీద దాడి చేస్తుంది కదా. అవును, ఇక్కడే ఈ బోధన యొక్క అసలైన లోతు బయటపడుతుంది. 4వ పరిణామం సంఖ్యోచహోతి పాపకేసు థానేసు. అంటే అతను చెడు పనుల పట్ల అనుమానించబడతాడు. సరిగ్గా. ఒక్కసారి ఆలోచించండి, ఇది మీరు తప్పు చేశారని కాదు, కేవలం మీపై అనుమానం వస్తోందని చెబుతోంది. ఇది చాలా భయంకరమైన విషయం. అంటే నేను ఏ తప్పు చెయ్యకపోయినా కేవలం తప్పుడు సమయంలో తప్పుడు ప్రదేశంలో కనిపించినందుకు నన్ను ఒక నేరస్తుడిగా చూసే అవకాశముంది. ఇది ఈనాటి గిల్ట్ బై అసోసియేషన్ లాంటిది. ఉదాహరణకు, ఒక నేరం జరిగిన ప్రాంతంలో అర్ధరాత్రి పూట కనిపిస్తే నేను కేవలం దారి తప్పి అటు వెళ్ళినా అందరూ నన్ను అనుమానంగానే చూస్తారు. సరిగా అదే. ఇది 2500 సంవత్సరాల క్రితం చెప్పబడిన ఒక మాస్టర్ క్లాస్ ఇన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్. ఆ కాలంలో ఒక వ్యక్తి యొక్క కీర్తి, అతని సామాజిక పరపతి అనేవి చాలా విలువైనవి. అవి ఒక రకమైన సామాజిక కరెన్సీ. నిజమే, ప్రతిష్ఠ దెబ్బతింటే అన్నీ పోయినట్లే. మీ ప్రతిష్ఠ దెబ్బతింటే మీరు అమాయకులైనా సరే సమాజం మిమ్మల్ని నమ్మదు. మీరు ఎక్కడ కనిపిస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనే దాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. ఇది ఎంత ప్రమాదకరమంటే ఇది నేరుగా 5వ పరిణామానికి దారితీస్తుంది. అర్థమైంది. అనుమానం ఒకసారి మొదలైతే అది అక్కడితో ఆగదు. అది పుకార్లకు, నిందలకు దారితీస్తుంది. 5వ పరిణామం అదేనా? ఖచ్చితంగా. 5వది అభూతేన వచనము హోతి. దాని అర్థం అంటే అతనిపై లేనిపోని నిందలు, తప్పుడు ఆరోపణలు వస్తాయి. ఓ, ఇది ఒక గొలుసుకట్టు చర్యలాంటిది. మొదట అనుమానం, ఆ తర్వాత నింద. మీ వీధిలో ఏదైనా దొంగతనం జరిగిందనుకోండి, అర్ధరాత్రి పూట ఇక్కడ ఎవరు తిరుగుతూ ఉంటారు అని ప్రజలు ఆలోచించడం మొదలుపెడతారు. అప్పుడు మీపై ఉన్న అనుమానం కాస్త ఆరోపణగా మారుతుంది. బహుశా ఇతనే ఆ పని చేసుంటాడు అని వేళ్ళు మీవైపే చూపిస్తాయి. వామ్మో, మీరు అమాయకులైనా మిమ్మల్ని మీరు నిర్దోషిగా నిరూపించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆ సమయంలో మీరు అక్కడ ఉండటానికి సరైన కారణం చెప్పలేకపోవచ్చు. ఇది కీర్తిని శాశ్వతంగా దెబ్బతీస్తుంది. ఇది వింటుంటేనే ఒక రకమైన భయం వేస్తోంది. అంటే ఇదొక జలపాతంలాంటిది. ఒక చిన్న తప్పుడు అలవాటుతో మొదలయ్యి అది మనల్ని, మన కుటుంబాన్ని, మన ఆస్తిని ప్రమాదంలో పడేస్తుంది. ఆ తర్వాత మన సామాజిక ప్రతిష్టను నాశనం చేస్తుంది. చివరికి మనం చెయ్యని తప్పులక్కూడా మనల్ని బాధ్యుల్ని చేస్తుంది. ఇవన్నీ కలిసి ఒక వ్యక్తి జీవితాన్ని ఎంత నరకప్రాయంగా మారుస్తాయో. మీరు చెప్పిన మాట చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అదే 6వ చివరి పరిణామం. 6వదా? అవును, 6వది బహున్నం చ దుఃఖధమ్మానాం పురకతో హోతి. దీని అర్థం కొంచెం క్లిష్టంగా ఉంది. దీని అర్థం అతను అనేక రకాల బాధలకు, కష్టాలకు వారసుడవుతాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఇది ఏదో దేవుడిచ్చే శిక్ష కాదు. ఇది మిగిలిన 5 పరిణామాల యొక్క తార్కిక ముగింపు, వాటి సహజ ఫలితం. అంటే ఇది ఒక స్పెసిఫిక్ శిక్ష కాదనమాట. ఆ వ్యక్తి జీవితంలోకి ఒత్తిడి, అపనమ్మకం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, సామాజిక వెలివేత అన్నీ ఒకేసారి వచ్చిపడతాయి. ఆ బాధలన్నిటినీ కలిపితే వచ్చేదే ఈ 6వ పరిణామం. ఖచ్చితంగా. ఇది మానసిక మరియు భావోద్వేగ భారం. జీవితంలో నిరంతరం ఆందోళన, భయం, అపరాధభావంతో బతకాల్సొస్తుంది. కాబట్టి ఈ సుత్త కేవలం ఇది చెయ్యవద్దు, అది చెయ్యవద్దు అని చెప్పే నియమాల జాబితా కాదు. ఇది కారణప్రభావ సిద్ధాంతం యొక్క లోతైన విశ్లేషణ. అవును, చాలా లోతైనది. వికాల అంటే అనుచిత సమయంలో విసిక, చర్య అంటే వీధుల్లో తిరగడం అనేది ఒక చిన్న చర్య. ఎలాంటి భయంకరమైన ఆదినవ అంటే ప్రమాదాలకు దారితీస్తుందో ఒక గహపతి పుత్తకు అంటే ఒక గృహస్థునికి అర్థమయ్యేలా వివరిస్తుంది. చిన్న చిన్న రోజువారీ నిర్ణయాలు మన దీర్ఘకాలిక శ్రేయస్సును ఎలా నిర్మిస్తాయో లేదా నాశనం చేస్తాయో ఇది కళ్లక్ కట్టినట్లు చూపిస్తుంది. ఈ చర్చను మొత్తం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 2500 ఏళ్ల క్రితం చెప్పిన ఈ మాటలు ఈనాటికి పరిస్థితిపై అవగాహన, సిచ్యువేషనల్ అవేర్నెస్ మరియు కీర్తి నిర్వహణ, రెప్యుటేషన్ మేనేజ్మెంట్లో ఎంత అద్భుతమైన పాఠాల్లో అర్థమవుతోంది. ఆనాటి సందర్భం అంటే దీపాలు లేని వీధులు వేరు కావచ్చు,
కాని తాను వెనకున్న సూత్రాలు మాత్రం సార్వత్రికమైనవి. అవును. మన సమయాన్ని ఎక్కడా ఎలా ఎవరితో గడుపుతున్నామనేది మన భద్రతను, మన కుటుంబ శ్రేయస్సును, మన ఆర్థిక స్థిరత్వాన్ని, మన సామాజిక ప్రతిష్టను నేరుగా ప్రభావితం చేస్తుంది. అవును. దాని ఆధారంగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక తుది ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. ఈ గ్రంథం భౌతిక ప్రపంచంలోని తప్పుడు ప్రదేశాల గురించి మాట్లాడుతోంది. మరి మన డిజిటల్ యుగంలో ఒక వ్యక్తి అనుచిత సమయాల్లో ఎక్కడ తిరగగలడు? మన ఆన్లైన్లో ఉండే ఆధునిక అనుమానాస్పద వీధులేమిటి? చాలా ఆసక్తికరమైన ప్రశ్న. నాకైతే కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. ఉదాహరణకు, అర్ధరాత్రిపూట వివాదాస్పదమైన ఆన్లైన్ ఫోరములలో గడపడం, ద్వేషాన్ని ప్రచారం చేసే సోషల్ మీడియా గ్రూపులలో యాక్టివ్గా ఉండటం, సరిగ్గా. లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వెబ్సైట్లలో సమయం గడపడం. బహుశా ఇవే ఆధునిక విసిక చర్య కావచ్చు. సరిగ్గాదే. మరి వాటి వల్ల కలిగే ఆదినవా లేదా పరిణామాలు ఏమిటి? మన ఆన్లైన్ ప్రవర్తన మన కీర్తికి, మన మానసిక ఆరోగ్యానికి, చివరికి మన నిజ జీవిత సంబంధాలకు కూడా. అవును, మన నిజ జీవిత సంబంధాలకు ఎలాంటి కొత్త రకాల ప్రమాదాలను తెచ్చిపెడుతోంది? మన డిజిటల్ పాదముద్రలు మనల్ని అనుమానాలకు, ఆరోపణలకు మరియు మానసిక ఒత్తిడికి ఎలా గురిచేస్తున్నాయి? నిజమే. ఇది మనమందరం మన డిజిటల్ అలవాట్ల గురించి లోతుగా ఆలోచించుకోవడానికి ఒక మంచి అవకాశం.